హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 11వ భాగాన్ని వినిద్దాం. ఒక గంట తర్వాత బయటకు వచ్చిన ప్రభాస్కి అజయ్ అక్కడే కూర్చొని కనిపిస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దగ్గరకు వస్తున్న ప్రభాస్కి వెనక నుంచి ఒక అమ్మాయి అతని నడుము మీద చేతులు వేసి గట్టిగా హాక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ ప్రభాస్ అని గట్టిగా అరుస్తుంది. తాగుతున్న అజయ్ ఒక్కసారిగా తలెత్తి వాళ్ళనే చూస్తాడు. అంతే, అక్కడున్నది వల్లి అని తెలుసుకుని వెంటనే లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వల్లిని చేయి పట్టి లాగుతాడు. కౌశిక్కి అర్థం కాదు ఎందుకు అజయ్ ముందుకెళ్తున్నాడు అని. వల్లి షాక్ అవుతుంది. ఎదురుగా అజయ్ని చూసేసరికి చెమటలు పట్టి వణుకుతుంది. ప్రభాస్ మాత్రం అలాగే చూస్తున్నాడు. అప్పుడు స్ట్రైక్ అయింది ప్రభాస్కి అతను అజయ్ అని. అజయ్ నిప్పులు కక్కుతూ వల్లిని చూస్తున్నాడు. నన్ను ఎంత మోసం చేసి చీట్ చేసి పబ్బుల్లో ఇతనితో తిరుగుతున్నావా, లేకుంటే నన్ను ట్రాప్ చేసినట్టే ఇతన్ని కూడా చేశావా అని అజయ్ వల్లి చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్తాడు. వాళ్ళ వెనకే కౌశిక్ కూడా వెళ్తాడు. వల్లి ఎంత చేయి విడిపించుకోవాలన్నా విడిపించుకోలేకపోతుంది. అజయ్ పట్టు అలా ఉంటుంది. నన్ను వదిలే అజయ్, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు వద్దు అనుకుని నేను బయటకు వచ్చేసాను. మళ్ళీ నా వెంట ఎందుకు పడుతున్నావు? మా చెల్లిని పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాపీగా ఉండు. ఏమన్నావే అని గొంతు పట్టుకుని గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు. శ్వాస ఆడగా కాలు కొట్టుకుంటుంది. కౌశిక్ వచ్చి విడిపిస్తాడు. అజయ్, చచ్చిపోతుందిరా, బుద్ధుందా? ఏదైనా ఉంటే ఇలా ఎందుకు చేశావని అడుగు. అలా అడిగే ఛాన్స్ కూడా తనకు ఇవ్వను, ఈ క్షణమే చంపేస్తాను అంటాడు. ఆ మాటకి వల్లి భయపడుతుంది. అజయ్ వల్లిని పట్టుకునే లోపే ప్రభాస్ వచ్చి కింద పడ్డ వల్లిని పైకి లేపి తన దగ్గరికి తీసుకుంటాడు. అజయ్ ప్రభాస్ని వల్లిని అలాగే చూస్తూ ఉంటాడు. తన రక్తం మరుగుతుంది. ఆవేశంలో ఉన్నాడు. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నేను ఎంత మోసపోయాను, మానసికంగా ఎంత చిత్రవత అనుభవించాను. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే తన గుండె రగిలిపోతుంది. నేను మనసారా ప్రేమించిన అమ్మాయి ఇంకొకరి కౌగిల్లో చూసేసరికి అజయ్ తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. కౌశిక్ అజయ్ బాధ చూడలేక అజయ్కి ఎంత ధైర్యం చెప్పి ఓదార్చాలని చూస్తాడు. కానీ అజయ్ వినే స్టేజ్లో లేడు. వాళ్ళిద్దరిని చూస్తూ అరుస్తూ ఉంటాడు. పిచ్చి పట్టినట్టుగా జుట్టంతా పీక్కుంటూ. వల్లి ప్రభాస్ని గట్టిగా హాక్ చేసుకుని భయంతో చూస్తూ ఉంది. ప్రభాస్ వల్లికి ధైర్యం చెప్తూ, వల్లి, ఏదైనా ఉన్నా నిజం చెప్పేసే అజయ్కి. ఇప్పటికే చాలా నష్టపోయాడు. అతని జీవితంలో ఊహించని విధంగా నువ్వు కానుక ఇచ్చావు. ఎలా పిచ్చోడవుతున్నాడు చూడు, ఏ మగాడు తట్టుకోలేడు. నువ్వు అంత దెబ్బ కొట్టావు అని వల్లిని ముందుకు నెట్టేస్తాడు. కౌశిక్ వల్లి దగ్గరకు వచ్చి, ఎంత నాటకం ఆడావో. ప్రేమ పేరు చెప్పి మామూలుగా బ్రతికే అజయ్ని పిచ్చోన్ని చేశావు. వాడు పరిస్థితి ఏంటి? ఎందుకు లవ్ చేశావు నీకు ఇష్టం లేనప్పుడు అన్నాడు. అదంతా మీకు అనవసరం మిస్టర్ కౌశిక్ అంది. నాకు అవసరం ఉంది వల్లి గారు. వాడు ఎంత పిచ్చోడై రోడ్డు మీద పడ్డాడో, ఎలా ఉన్నాడో వాడికి సపోర్ట్గా నేనున్నాను. వాడికి ఇవాళ ఆ పరిస్థితి ఉన్నాడు అంటే కారణం నువ్వే. అజయ్ వల్లి దగ్గరకు వచ్చి, నీకేం తక్కువ చేశానే, అన్నీ ఇచ్చాను కదా. నా ప్రేమనంతా నీకే పంచాను. ఎంత నిజాయితీగా ఉన్నాను. ఎందుకు ప్రేమ పేరుతో నా జీవితంలోకి ఎంటర్ అయ్యావు? ఇష్టం లేకుంటే అప్పుడే చెప్పాల్సింది కదా. వల్లి ఏం మాట్లాడకుండా అలాగే నిలబడుతుంది. అజయ్ ప్రభాస్ దగ్గరకు వచ్చి, మిమ్మల్ని ఎక్కడో చూశాను కానీ నాకు గుర్తుకు రావట్లేదు. వల్లితోటే చూశాను, నాతో రిలేషన్లో ఉండి కూడా. మీరు ఆమెకు దగ్గరయ్యారంటే మీ మెంటాలిటీ నాకు తెలిసిపోయింది. నన్ను మోసం చేస్తుందని తెలిసి కూడా మీరు ఆమెకి సపోర్ట్ చేశారు. ప్రభాస్ అజయ్ దగ్గరకు వచ్చి, సి మిస్టర్ అజయ్, నేను మీ ఇద్దరి మధ్యలోకి ఎప్పుడు రాలేదు. నేను తనను ఫ్రెండ్ లాగే చూస్తాను. నా మాటలకి తను ఇంప్రెస్ అయిపోయింది. నేను ఇచ్చే ప్రేమకి పడిపోయింది. అది ఎలా అని ఆమెని అడగండి. నేను ఫస్ట్ నుంచి చెప్పాను, నీ గురించి తనంతగా పట్టించుకోలేదు. తనకు చెప్పే ముందు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, నేనే డ్రాప్ అయ్యేవాణ్ణి అన్నాడు. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మిస్టర్ అజయ్, నువ్వు గుర్తించలేదు. నేను వల్లి దిగిన ఫొటోస్ నీకు పంపాను. నువ్వు చూసి కూడా ఫ్రెండ్షిప్ అనుకుని వదిలేసావు. అంటే కామన్గా ఫ్రెండ్షిప్ ఫొటోస్ దిగుతారు కదా, అలాగే అనుకున్నాను. నాకు వల్లి మీద ఎలాంటి అనుమానం లేదు. వల్లిని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టు అనుకున్నాను. ప్రభాస్ గట్టిగా నవ్వుతూ, ఇక్కడ ప్రతి మగాడు చేసే తప్పే అది. ప్రేమించిన అమ్మాయిని గుడ్డిగా నమ్మేస్తాడు. వేరే మగాడితో మాట్లాడుతుంటే ఫ్రెండ్షిప్ అనుకుంటాడు. కానీ ఆ లవర్ ఆ మగాడితో ఎంత దూరం పోయిందో ఆలోచించడు. తెలిసేసరికి ఇలా నీ గుండెలు పగిలి ఏడుస్తారు. అజయ్ ప్రభాస్ చెప్పింది విని పిచ్చితనంగా నవ్వుతూ, ఎంత బాగా చెప్పావు బ్రదర్. నేను దీన్ని గుడ్డిగా నమ్మి పొరపాటు చేశాను. ఇదే లోకం అనుకున్నాను, ఇదే సర్వస్వం అనుకున్నాను.
నేను దాన్ని ఇంకా బాగా చూసుకోవాలని జాబ్లో ప్రతిదానికి కష్టపడి మంచి శాలరీతో ఒక స్టేజ్లోకి వచ్చాను. దాన్ని బాగా సుఖపెట్టాలి, మంచి లవర్గా మంచి భర్తగా ఉండాలని తన కాలు కింద పెట్టకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ అది నా కాలు తెగ నరికి వెళ్ళిపోయింది. అజయ్, ప్రేమించొచ్చు, అది కొంతవరకే. గుడ్డిగా నమ్మకం పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని. నువ్వు తనకి ఫ్రీడమ్ ఇచ్చావు. ఫ్రీడమ్ ఎవరికైనా కొంతవరకే ఇవ్వాలి. ఇద్దరు కష్టసుఖాలు షేర్ చేసుకోవాలి. ఇద్దరిలో ఏ దాపరికం లేకుండా జెన్యూన్గా ఉండాలి. నీకు వల్లిలో అలాంటి జెన్యూన్ ఎప్పుడైనా కనిపించిందా? అసలు అనుకోలేదు అజయ్ ప్రభాస్ అలా క్వశ్చన్ అడుగుతాడని. నేను నిజంగా వల్లిని నమ్మాను. చాలా చాలా అబద్ధాలు ఆడింది, కానీ నేను అంతగా పట్టించుకోలేదు అన్నాడు. నీకు ఇంకొకటి తెలియని విషయం ఉంది అజయ్. ఈమె నా లవర్ కాదు. ఇంకొక వ్యక్తి ఈమెకి దగ్గరయ్యాడు. అతని కోసమే నిన్ను వదిలేసి వచ్చింది. అజయ్ ఇంకా తట్టుకోవడం కష్టమైపోతుంది తనకి. మనసు భారంగా గుండె ముక్కలైపోయింది. ఇంకొక వ్యక్త? అసలు దీని జీవితంలో ఎంతమంది ఉన్నారు? ప్రభాస్ నవ్వుతూ, మనం ఒక అమ్మాయిని ఇష్టపడతాం. ఈ రోజుల్లో అమ్మాయిలు అలా లేరు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు విధంగా నచ్చుతున్నారు. ఒకరి దగ్గర డబ్బు కోసం, ఒకరి దగ్గర ప్రేమ కోసం, ఒకరి దగ్గర ఫ్రీడమ్ కోసం అలా లవ్ చేస్తున్నారు. కౌశిక్ ముందుకొచ్చి, ప్లీజ్ ఇక్కడితో వదిలేయండి. వాడి మనసు ఇప్పటికే ముక్కలైపోయింది. వాడు తట్టుకోవడం కూడా చాలా కష్టం. మీకు వల్లికి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మాకు అవసరం లేదు. అజయ్ కౌశిక్ని పక్కకి లాగి, అది నాకు నిజం చెప్పాలి. దాన్ని ఇక్కడే చంపేస్తాను. లేకుంటే అసలు ఇంత ఎందుకు మోసం చేసిందిరా? నా మెంటాలిటీ ఏంటి, నా కుటుంబం గురించి దానికి తెలుసు. ఇది ఎందుకు చేసిందో తెలియాలరా అన్నాడు. ప్రభాస్ అజయ్ దగ్గరికి వచ్చి అతని చేతిలో ఒక విజిటింగ్ కార్డు పెడతాడు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ అడ్రస్కి రండి, మీకు అన్నీ తెలుస్తాయి. ప్రభాస్ వల్లి చేయి పట్టుకుని వెళ్ళిపోతాడు. అజయ్ చూస్తూ ఉండగానే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో వెళుతూ ఉండేసరికి బాధ, భయం, దుఃఖం అక్కడే కూర్చుని బోరుమని ఏడుస్తాడు. కౌశిక్ ఇదంతా చూడలేకపోతున్నాడు. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడని. ఒక ఆడదాని కోసం మగవాడు ఎంత దిగజారి ఏడుస్తాడా అని కౌశిక్కి అప్పుడు అర్థమవుతుంది. ప్రేమలో పడితే ఎంత తీయదనం ఉంటుందో అంత బాధ కూడా ఉంటుందని. కౌశిక్ బైక్ తీసుకుని వచ్చి అజయ్ ముందాపి మెల్లగా కౌశిక్ అజయ్ని లేపుతాడు. ప్లీజ్ రాజయ్, ఏం జరిగిందో అడ్రస్ ఇచ్చారు కదా, తెలుసుకుందాంలే, నువ్వు ఆవేశపడుకో అంటూ తన బైక్ వెనక కూర్చోబెట్టుకుని తన ఫ్లాట్కి తీసుకెళ్తాడు. అజయ్ చాలా మత్తులో ఉంటాడు. చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి తన బెడ్రూమ్లో పడుకోబెడతాడు. కౌశిక్కి ఆలోచించే శక్తి కూడా పోతుంది. పెళ్లి చేసుకోవాలన్నా, ఒక లవర్ ఉండాలన్నా మగాడి ఎంత బాధపడాలా అని బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి ఆలోచిస్తున్నాడు. అజయ్ తినకపోవడం వల్ల కౌశిక్ మజ్జిగ చేసి తీసుకొచ్చి అజయ్కి బలవంతాన తాగించి పడుకోబెడతాడు. అజయ్ చూస్తూనే అలాగే పడుకుంటాడు కౌశిక్. తెల్లవారి 11 తర్వాత అజయ్కి మెల్లగా మెలకువ వస్తుంది. చుట్టూ చూస్తాడు. కౌశిక్ ఫ్లాట్ అని అర్థమవుతుంది. మెల్లగా లేచి కూర్చుంటే తల తిప్పినట్టుగా ఉంటుంది. బాత్రూమ్ వెళ్ళాలని లేచి నిలబడతాడు. సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు అజయ్. అజయ్ పడిన శబ్దానికి పక్క రూమ్లో ఉన్న కౌశిక్ వచ్చి చూసేసరికి అజయ్ పడిపోయి ఉంటాడు. మెల్లగా అజయ్ని లేపి బెడ్ మీద పడుకోబెడతాడు. వాటర్ తీసుకొచ్చి ముఖం మీద జల్లుతాడు. తర్వాత అజయ్ కొంచెం మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా కౌశిక్ ఉంటాడు. కౌశిక్ని చూసి, ఏంట్రా అసలు నేను ఎక్కడున్నాను, నాకు ఏమైపోతుంది అంటాడు అజయ్. నా ఫ్లాట్లోనే ఉన్నావు, ఎందుకు లేచావు, కింద పడిపోయి ఉన్నావు తెలుసా? నాకు అంతగా ఎలాగరా ఎలా నేను స్నానం చేయాలరా, నా మైండ్ ఫ్రెష్గా లేదు అన్నాడు. కౌశిక్ అజయ్ని పట్టుకుని బాత్రూంలోకి తీసుకెళ్తాడు. అజయ్ షవర్ ఆన్ చేసుకుని అలాగే నిలబడతాడు. ఆ షవర్లో వచ్చే వాటర్తో తన కళ్ళల్లో వచ్చే నీళ్లు కలిసిపోతాయి. తన గుండె పగిలింది, మొక్కలైపోయింది. ఎంత మోసం చేశావే అని బాగా ఏడుస్తాడు. 1 అవర్ అయినా షవర్ కింద నిలబడతాడు. ఎంతకీ అజయ్ రాకపోయేసరికి కౌశిక్ బాత్రూమ్ డోర్ కొడతాడు. ఎంత డోర్ కొట్టినా అజయ్ తీయడు. కౌశిక్కి భయం వేస్తుంది. అజయ్ అజయ్ అని అరుస్తాడు. అయినా ఎటువంటి రెస్పాండ్ రాదు. కౌశిక్ ఉండలేక బాత్రూమ్ డోర్ పగలు కొడతాడు. అక్కడ అజయ్ని చూసి మనసంతా మెలిపెట్టినట్టు అయిపోతుంది కౌశిక్కి. అజయ్ అని గట్టిగా అరుస్తూ బాత్రూంలోకి అడుగు పెడతాడు. అజయ్ కింద కూర్చొని ఎటో చూస్తూ ఉన్నాడు. కౌశిక్ బాధగా వెళ్ళి అజయ్ని లేపి బయటికి తీసుకొచ్చి, ఎందుకురా ఇలా పిచ్చోడ్లా తయారవుతున్నావు? ఇంట్లో నీ కోసం సీత ఉంది, మీ అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా బ్రతుకురా. ఆ పిచ్చి ప్రేమ కోసం నువ్వు అలా పిచ్చివాడివి అయిపోతావా? ప్రేమ ఒకటే ముఖ్యమా? జీవితంలో ఇంకా ఏది ముందుకు వెళ్ళదా అని కోపంగా తిట్టుకుంటూనే బట్టలు మారుస్తాడు అజయ్కి. 2 రోజుల వరకు అజయ్ మౌనంగానే ఉంటాడు. ఎటో శూన్యంలోకి చూస్తున్నట్టే ఉంటాడు.
ఇంటి దగ్గర నుంచి కాల్స్ వచ్చిన కౌశిక్ మాట్లాడి సర్ది చెప్తున్నాడు. అజయ్ సడన్గా లేచి కూర్చొని వల్లి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి డోర్ తీసుకుని వెళ్ళబోతుంటే కౌశిక్ ఆపేసి, ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తావు ఈ టైంలో అన్నాడు. లేదురా, నేను వల్లి దగ్గరికి వెళ్తాను, నాకు వల్లి కావాలి అని వెళ్ళిపోతాడు. అరే ఆగరా, కొంచెం టైం తీసుకో, 2 రోజుల వరకు అసలు నువ్వు స్రోలోనే లేవు, నేను ఏం మాట్లాడినా నీకు వినిపించలేదు, సడన్గా లేచి వెళ్ళిపోతానంటే ఎలా? ముందు అడ్రస్ ఎక్కడుందో కనుక్కుందాం ఉండు. ఏంట్రా వెళ్ళేది? ఈ నరకం నేను పడలేను, అసలు ఏంటో తెలుసుకోవాలి, నడు, అది అక్కడే ఉంటుంది అని అజయ్ కౌశిక్ని లాక్కుని వెళ్తాడు. 1 గంట తర్వాత వాళ్ళు కష్టపడంగా ఆ ప్లేస్ దొరుకుతుంది. అజయ్ చుట్టూ చూస్తాడు. అదొక కాస్ట్లీ ఏరియా, చాలా ధనవంతులు కుటుంబాలు మాత్రమే అక్కడుంటాయి. మామూలుగా మధ్యతరగతి వాళ్ళు ఎవరు అందులో అడుగు పెట్టలేరు. ఇంతటి ఏరియాలో ఉంటుందా అని ఆలోచిస్తూ ఆ ఇచ్చిన అడ్రస్ ఇంటి ముందట వాళ్ళు బైక్ ఆపుతారు. గేట్ తీసుకుని లోపలికి వెళ్తారు. కాలింగ్ బెల్ కొడతాడు అజయ్. ఒక ఆమె వచ్చి డోర్ తీస్తుంది. ఆమె వాళ్ళని చూసి ఎవరు కావాలండి అని అడుగుతుంది. ప్రభాస్ అంటాడు అజయ్. లోపలికి రండి అని పిలుస్తుంది. హాల్లో కూర్చోబెట్టి ఆమె ఇంట్లోకి వెళ్తుంది. 5 మినిట్స్ తర్వాత ప్రభాస్ వాళ్ళ దగ్గరకు వచ్చి హాయ్ చెప్పి కూర్చుంటాడు. అజయ్కి చాలా చిరాగ్గా ఉంది. మనసు విపరీతంగా బాధపడుతుంది. ఏం వినాల్సి వస్తుందో ఏమో అని గుండె నిబ్బరం చేసుకుని ఉంటాడు. అప్పుడే వేరే గదిలో నుంచి వల్లి వచ్చి ప్రభాస్ పక్కన కూర్చుంటుంది. వల్లిని అలాగే చూస్తూ ఉంటాడు అజయ్. వల్లి ఏమాత్రం అజయ్ని కేర్ చేయకుండా ప్రభాస్తో నవ్వుతూ మాట్లాడుతుంది. అజయ్ మనసులో తహతహలాడుతూ, దీనికా నా మనసిచ్చింది, నేను ప్రేమనిచ్చింది, ఎక్కడి వరకు తీసుకురావాలో అక్కడి వరకు తీసుకొచ్చింది, దీన్నే వెతుక్కుంటూ నేను వచ్చాను, దానికి ఏమాత్రం బాధ లేదు, ఇది ఇంకా ఎవరి కుటుంబంలో చిచ్చు పెట్టిందో అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో డోర్ తీసిన ఆమె వచ్చి కొంచెం దూరంలో కూర్చుంటుంది. ఆమె కూడా ఏదో బాధలో ఉన్నట్టే కనిపిస్తుంది అజయ్కి. వల్లి ఆమెని కేర్లెస్గా చూస్తూ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, మేము వేరే మాట్లాడుకోవాలి, నువ్వు వెళ్ళిపో అంటుంది. ఆమె కోపంగా చూస్తూ, ఇది నా ఇల్లు, నువ్వు పక్కన కూర్చున్నావే నా భర్త, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. అజయ్ కౌశిక్ షాక్ అవుతారు. ప్రభాస్ భార్యనా ఆమె? ఇదేంటి, ఇది ప్రభాస్ పక్కన కూర్చుంది? ఇద్దరు వల్లిని అసహ్యంగా చూస్తారు. ప్రభాస్ కాసేపు సైలెంట్గా ఉండి, వల్లి నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో తొందరగా చెప్పేసి ఫినిష్ చేయి, ఇక్కడితో ఆ టాపిక్ మళ్ళీ రిపీట్ కావద్దు అని వార్నింగ్ ఇస్తాడు ప్రభాస్. ప్రభాస్ గారు, తను మీ వైఫా అని అడుగుతాడు అజయ్. అవును, నా వైఫ్ హేమ, వీళ్ళు అజయ్, కౌశిక్, వల్లి వాళ్ళ బావ అని పరిచయం చేస్తాడు హేమకి. హేమ మాత్రం అజయ్ని బాధగా చూస్తూ మౌనంగా కూర్చుంటుంది. మీరు మీ భార్యని వదిలేసి ఆమె పక్కన ఎందుకు కూర్చున్నారు, ఆమెకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని అడుగుతాడు అజయ్. అలా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చింది అజయ్, కొన్ని లోతుగా వెళ్తేనే సమాధానాలు దొరుకుతాయి, ఇక్కడ నీ వరకు సమాధానం తెలుసుకొని వెళ్ళు. అజయ్కి ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. హేమ వల్లిని కోపంగా చూస్తూ, అజయ్ గారు మీరు కొంతవరకు తెలుసుకుంటేనే మంచిది, మొత్తం తెలుసుకుంటే ప్రపంచమే ఆగిపోతున్నట్టుగా ఉంటుంది, మీ వరకే మీరు తెలుసుకోండి, మీకంటూ ఒక కుటుంబం ఉంది, మీకు ఒక మంచి భార్య కూడా ఉంది, ఇలాంటి ఉచ్చులోకి దిగకండి అంటుంది. ఏదో పెద్ద అగాధల్లాగా అనిపిస్తుంది కౌశిక్కి. అసలు వల్లి నార్మల్గా పెరిగిన అమ్మాయి ఇంత హై క్లాస్ ఫ్యామిలీతో ఎలా టచ్లో ఉంది అనుకుంటాడు. అజయ్కి కొంచెంగా అర్థమైపోయింది వల్లిని చూస్తూ. ఇప్పుడు చెప్పు, నన్నెందుకు మోసం చేశావు అన్నాడు. నేను మోసం చేశానా చేయలేనా అన్నది తర్వాత విషయం అజయ్. ఫస్ట్ నిన్ను ఇష్టపడ్డాను, తర్వాత నా జీవితంలోకి ఒకరు వచ్చారు, తను ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు, ఎన్నెన్నో సర్ప్రైజులు చూపించాడు, నీతో ఉంటే ఆ బైకు ఆ ఇల్లు అదే ప్రపంచం, కానీ అతను చూపించే ప్రపంచం వేరే ఉంది. అలా చెప్తుంటే అజయ్ పిడికిలి బిగిసుకుంది, రక్తం మరుగుతుంది. కౌశిక్ అజయ్ చేయిని పట్టుకుంటాడు. అజయ్ కొంచెంగా కూల్ అవుతాడు. ఎక్కడ ఇంకేదైనా చెప్తే తట్టుకోగలనా, ఇక్కడే నా గుండె ఆగిపోతుంది అన్నట్టుగా చూస్తున్నాడు. కొందరికి నిజమైన ప్రేమ అంటే అర్థం కాదు, కామంతో డబ్బుతో పిచ్చి పీక్స్లో ఉంటారు, వాళ్ళ ప్రేమ సుఖాన్ని కోరుకుంటుంది. నువ్వు కొన్ని రోజులైనాక ఎంత మంచి ప్రేమని పోగొట్టుకున్నావు అని కుళ్ళి ఏడుస్తావు అంటుంది హేమ. వల్లి హేమని కోపంగా చూస్తూ, నా పర్సనల్ విషయాల్లో కలుగ చేసుకోకు, నేను సైలెంట్గా ఉంటున్నానని అనుకోకు, నువ్వు నా పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వచ్చావు, నా భర్తని ఎందుకు గుప్పెట్లో పెట్టుకున్నావు, నా ఇంట్లో ఉంటూ నా భర్తతోనే ఉంటున్నావు, నాకెంత రగిలిపోతుందో తెలుసా అంది. వల్లి నవ్వుతూ హేమ దగ్గరకు వచ్చి చెంప మీద కొడుతుంది. ఇంకోసారి ఇలాంటి విషయాలు మాట్లాడితే నీ ఇంట్లో నుంచి నీ భర్తతోటి గెంటిస్తాను అంది. అజయ్ చూస్తూ ఉన్నాడు. వల్లి ఎంత అమాయకంగా ఉండేది, తనలో ఇంత రాక్షసత్వమా, ఒక కుటుంబంలో చిచ్చు పెట్టిందా,
ప్రభాస్ ఏంటి అలా చూస్తూ కూర్చున్నాడు? భార్యను కొడుతుంటే. వల్లి అజయ్ దగ్గరకు వచ్చి కొన్ని పేపర్స్ ఇస్తుంది. వీటి మీద నీ సిగ్నేచర్ కావాలి అంటుంది. అజయ్ లేచి నిలబడి నవ్వుతూ, ఏంటి ఎగస్ట్రాలా? నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి రాలేదు. నా సిగ్నేచర్తో నీకు అవసరం ఏంటి? వెళ్ళిపోయిన దానివి వెళ్ళిపో, నిజం చెప్పేసి వెళ్ళిపో అన్నాడు. నిజాలు చెప్తే నువ్వు తట్టుకోలేవు అజయ్. నేను నిజాలు చెప్పాలని ఈ పేపర్స్ మీద సైన్ పెట్టమంటున్నాను. ఆ పేపర్స్ ఏంటో చూస్తాడు. అవి డివోర్స్ పేపర్స్, సీతకి తనకి. సీతతో డివోర్స్ నేనెందుకు ఇస్తాను? అయినా నీకేంటి సంబంధం? వల్లి నవ్వుతూ, నేనేమైనా నిన్ను వదిలేశాను అనుకున్నావా? కొన్ని రోజులు బయటకు వచ్చాను. నువ్వు సీతకి డివోర్స్ ఇవ్వాలి. నేను మళ్ళీ ఆ ఇంట్లోకి రావాలి. కౌశిక్ కోపంగా లేచి నిలబడి ఆ డివోర్స్ పేపర్స్ని చింపేసి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అరే అజయ్, ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది తను ఎంతకైనా తెగించే మనిషిని. ఇంకా నిజమెందుకురా నీకు? వదిలేసే, మనం వెళ్ళిపోదాం పద అంటాడు. అజయ్లో ఇంకా పట్టు పెరిగింది. సీతకి డివోర్స్ ఏమంటుంది? ఏదో కారణం ఉంది, అదేంటో తెలుసుకోవాలనుకుంటాడు. డివోర్స్ ఇస్తాను, నీకేంటి పని? డివోర్స్ ఇస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఎవరు నన్ను ఒప్పుకోరు. నువ్వంటే అందరికి ఇష్టం. నీ ముఖం చూసి నన్ను ఎవరు ఏమనరు. నీ భార్యగా నేను నా ఇంట్లో ఉంటాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే అన్నాడు. చేసుకోవాలి అజయ్, నన్ను నువ్వు చాలా ప్రేమించావు. నువ్వే పెళ్లి చేసుకుంటావు. ఆపండి ఇంకా, అసలు మీ అందరినీ చూస్తుంటే కంపరంగా ఉంది. అజయ్ ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడం అవసరం లేదు అని కౌశిక్ అజయ్ని లాక్కెళ్ళిపోతాడు బయటికి. బైక్ స్టార్ట్ చేసుకుని అజయ్ తీసుకుని వెళ్ళిపోతాడు కౌశిక్. వల్లి హాల్ అంతా అదిరిపోయేటట్టుగా నవ్వుతుంది. హేమ చిరాగ్గా తన గదిలోకి వెళ్తుంది. ప్రభాస్ వల్లినే చూస్తూ ఉన్నాడు. ఏంటి ప్రభాస్ డార్లింగ్, నన్ను అలా చూస్తున్నావు? మా బావ ఎక్కడికి వెళ్ళాడు? నేను వెళ్ళలేను కదా. తనంతట తానే వచ్చాడు. కాకపోతే నేను కొన్ని రోజులకి వెళ్దామనుకున్నా అతని లైఫ్లోకి. ఇప్పుడు తనే వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు. తప్పకుండా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వల్లి, ఇలా అందరినీ బాధ పెడుతున్నావు. నువ్వేం ఆశిస్తున్నావో తెలియట్లేదు. డబ్బు పిచ్చితో, కామం పిచ్చితో ఏది తెలుసుకోవడం లేదు. అనవసరంగా నా లైఫ్లోకి వచ్చావు. నా భార్య ముందు నన్ను వెధవని చేశావు. నేనెందుకు అడుగుతున్నానో తెలుసు నీకు. దాని తర్వాత నేను ఎలాంటి వాడినో కూడా నీకు చూపిస్తాను అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. కౌశిక్ కోపంగా ఇంట్లోకి వచ్చాక అజయ్ని తిడతాడు. అవసరమా వల్లితో నీకు? చాలా డేంజరస్లో ఉంది. నీకు సీతతో మ్యారేజ్ అయిపోయింది. నీ లైఫ్ నువ్వు బ్రతుకు. ఆమె అందని ఆకాశంలో ఉంది. నువ్వు ప్రేమ అంటూ పోతే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తుందిరా. నువ్వు ఎప్పట్లా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇంటికెళ్ళు. నువ్వు కొన్ని రోజులు టైం తీసుకుని సీతను భారీగా ఒప్పుకో. అజయ్ ఏమీ అనలేక తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా సీరియస్గా ఉంటూ ఏదో తనలోని తాను ఆలోచించుకుంటున్నాడు. తర్వాత ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి వల్లిని కలుస్తాడు. ఎవరికీ చెప్పకుండా, కనీసం కౌశిక్ కూడా చెప్పకుండా వల్లిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అజయ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.